క్రీస్తునాథునిచే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ రోజున కొద్ది సమయం మనందరము కూడా మరియ తల్లి యొక్క ప్రాశస్త్యాన్ని, మరియ తల్లి యొక్క ఘనతను గురించి, కథోలిక శ్రీ సభ మరియ తల్లిని ఎందుకు ఇంత గొప్పగా ఆమెను గౌరవిస్తూ ఉన్నదో మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 48వ వచనములో మనము ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటాం. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. ధన్యత అన్న మాట బైబిల్ గ్రంథములో చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్తలోని 11వ అధ్యాయములోని 27వ వచనములోనూ మనం ఒకసారి గమనిస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, మనము ఆయన అంటూ ఉన్న మాటలు, ప్రభు అందరితో మాట్లాడుతూ ఉండగా ధన్యులు ఎవరు? ఒక స్త్రీ అంటూ ఉన్నది జనసమూహము నుండి, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తన్యములను ధన్యమైనవని అని పలిగెత్తినప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మరింత ధన్యులు. ఈ మాటను వినగానే కొంతమంది మన తోటి సహోదరులు ఇక్కడ ప్రభు తల్లిని తగ్గించి మాట్లాడారు అన్న మాటను చూస్తూ ఉంటాం. దాని అర్థాన్ని, దానిలో దాగి ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని గుర్తించడం లేదు. దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మరింత ధన్యులు అన్న మాటలో అర్థం ఏమిటి? ఈ లోకములో మరియ తల్లి కంటే ఎక్కువగా దేవుని వాక్కును ఆలకించి పాటించిన వారు ఎవరైనా ఉన్నారా? మరియ తల్లి అన్న మాట, ఇదిగో నేను ప్రభువు దాసీరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్న మాటను బట్టి మనం అర్థం చేసుకోలేమా? కానీ కొంతమంది పెడార్థాలు తీసేవారు మన మధ్యన లేకపోలేదు. ఎందుకు కథోలికులు మరియ తల్లిని అంతగా గౌరవిస్తారు? కొంతమంది అంటుంటారు ఆరాధిస్తారు అంటూ ఉన్నారు. మరియ తల్లిని మనము గౌరవిస్తున్నాం. ఎందుకు? ఆవిడ కూడా మనలాంటి సామాన్య మానవురాలే. ఎందుకు కథోలికులు మరియ తల్లిని గౌరవిస్తున్నారు అంటే, దేవునికి జన్మనిచ్చినది కాబట్టి, యేసు ప్రభువుని నవమాసాలు తన గర్భమున మోసినది కాబట్టి మరియ తల్లికి మనము గౌరవం ఇస్తున్నాం. మన తల్లికే మనము గౌరవం ఇస్తాం, మన చుట్టుప్రక్కల ఉన్న తల్లులకు గౌరవం ఇస్తాం. అలాంటిది ఈ సమాజంలో తల్లికి ఉన్న అంతటి గౌరవం ఉంటే, దేవునికే జన్మనిచ్చిన ఆ తల్లిని గౌరవించటములో తప్పు ఎక్కడైనా ఉన్నదా? ప్రియ సహోదరుడా సహోదరి, ఒక్కసారి ఆలోచించుకుందాం. మన ఆత్మలను పరికించుకొని ఒక తల్లిని గౌరవించటములో తప్పు ఎక్కడైనా దొర్లుతుందా? అదేమంటే కథోలికులు అది చేస్తారు ఇది చేస్తారు అంటూ ఉన్నారు. మరియ తల్లిని మనము గౌరవించటము మాత్రమే చేస్తూ ఉన్నాం. కారణం, ఆవిడ ప్రభువునకు జన్మనిచ్చినది కాబట్టి. బైబిల్ గ్రంథము ప్రకారం చూస్తే, ఇక్కడ ఈ రోజున విన్న వాక్యము 1వ అధ్యాయములో 48వ వచనములో, తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు. ఈ వాక్యము ఎక్కడ ఉన్నది? బైబిల్లో ఉన్నది. బైబిల్ ఎవరు వ్రాశారు? పవిత్రాత్మ ప్రేరణచే వ్రాయబడినది కదా. అనగా ఈ వాక్కులు మరియ తల్లి చేత పవిత్రాత్మ దేవుడు పలికించిన మాటలే కదా. అనగా పవిత్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రతి అక్షరము కూడా దేవుని వాక్కు అయినప్పుడు, దేవుని మాట అయినప్పుడు, మరియ తల్లి నోటి ద్వారా పలకబడినటువంటి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారంటే, మరియ తల్లిని దేవుడు అంత ధన్యత కలగజేశాడు. ధన్యులు ఎవరు? ధన్యత ఎవరికి వస్తుంది? దేవుని మార్గములు నడిచిన వారు ధన్యులు, దేవుని ప్రకారములు నడిచిన వారు ధన్యులు, దేవుని యొక్క తో నడిచేవారు ధన్యులు. కావున ఇదిగో ఆత్మ దేవుని చేత పిలిపించబడిన వాక్యము కదా, తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు. కొద్ది సమయం మరియ తల్లి ఎందుకు ధన్యురాలో బైబిలులో నుండి ఒక 4-5 వాక్యాలను బట్టి ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 31వ వచనంలో ఒకసారి చూస్తే, మరియ తల్లి క్రీస్తునకు తల్లిగా ఎన్నిక చేయబడినది కావున ఆవిడ ధన్యురాలు.
31వ వచనం ఏమంటూ ఉన్నది ఒకసారి చూస్తే, ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనుదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. నీవు గర్భము ధరిస్తావు, ఆ గర్భములో ఉన్న బిడ్డ దేవుని బిడ్డ, అతని పేరు యేసు. యేసు అనగా రక్షకుడు. నీవు జన్మనివ్వబోతున్న బిడ్డ దేవుని బిడ్డ, దేవుని కుమారుడు. నీ ఉదరములో ఉన్నవాడు ఆషామాషి మామూలు మనిషి కాదు. కావున అందుకు మరియ తల్లి ధన్యురాలు. మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయములో 1 నుండి 12 వచనాలు చదివితే మనం అక్కడ అష్టభాగ్యాలను చూస్తూ ఉన్నాం. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులవుతారని అనేకమైన వాక్యాలను చూస్తూ ఉన్నాం. దీనాత్ములు, మరియ తల్లి దీనత అంటే తగ్గించుకునే స్వభావం. అందుకే దేవుడు ఆ తల్లిని ధన్యురాలుగా చేశాడు. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, గమనిస్తే అది లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనములో మరియ తల్లి దేవుని వాక్కును విశ్వసించింది, నమ్మింది. ఇదిగో నేను ప్రభువు దాసీరాలను, నీ మాటే నా జవదాటను, నీ మాటే నా శిరోధార్యము అన్న తల్లి విశ్వసించిన నమ్మకం, ఎలాంటి అపనమ్మకము లేకుండా విశ్వసించినది. కాబట్టి మరియ తల్లి ధన్యురాలు. మరియ తల్లి ధన్యత గురించి అదే అధ్యాయములో 1వ అధ్యాయములో 45వ వచనములో ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలువని ఎలిజబెతమ్మ పలికిన మాటలను చూస్తున్నాం. ప్రభువు దేవుడు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని దేవుడు ఆ యొక్క ఎలిజబెతమ్మ నోటి ద్వారానే పలికించిన మాటలు కదా. అదే ఎలిజబెతమ్మ అంటూ ఉన్నది, నా ప్రభువు తల్లి నా ఇంటికి వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అన్న మాటలను చూస్తున్నా. ఇవన్నీ ఎవరు పలికించారు? మరియ తల్లి గురించి ఇవన్నీ పలికిన మాటలు ఆత్మ దేవుని చేతే కదా. మరియ తల్లి ఆ గృహమును కాలిడగానే ఆ గృహమంతా కూడా ఆత్మ దేవుని చేత నింపబడినది అని మనము లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుండి 45 వచనముల మధ్యలో మనం చూస్తే, ముఖ్యంగా 40వ వచనం చూస్తే, మరియమ్మ జకర్యా ఇంటిలో ప్రవేశించిన ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఆ ఎలిజబెతమ్మ చెవిన పడగని ఆమె గర్భమునందలి శిశువు ఆనందంతో గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. కావున అందుకే మనం గమనిస్తే ఈ ఎలిజబెతమ్మ గర్భము దాల్చటానికి ముందు గాబ్రియేలు దూత 6 నెలలకు ముందుగా యోహాను జన్మను గురించి ఆ యొక్క జకర్యాకు తెలియజేసినప్పుడు అంటున్న మాట, అతడు పవిత్రాత్మచే పరిపూర్ణుడగును. ఇక్కడ మరియ తల్లి ఆ గృహములో ప్రవేశించినప్పుడు ఆ తల్లి శిశువులు ఇరువురు కూడా ఆత్మ దేవుని చేత నింపబడి ధన్యులయ్యారు కదా. మరియ తల్లి చేతనే కదా, మరియ తల్లి కాలుడినందువలనే కదా, మరియ తల్లిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు ఆ గృహములో ఉన్నటువంటి గృహమును ఆ బిడ్డలను తన ఆత్మ చేత పూరించి ఆమెను ఆశీర్వదించి ఆమె చేత పలికించిన మాటలే కదా. కావుననే మరియ తల్లి ధన్యురాలు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే ఏమంటూ ఉన్నది ఒక్కసారి అక్కడ చూచినట్లయితే 28వ వచనంలో దేవదూత లోపలికి వచ్చి మరియ తల్లితో అన్నమాట, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు, ఏలిన వారు నీతో ఉన్నారు అన్న మాటను చూస్తూ ఉన్నాం. అనుగ్రహ పరిపూర్ణురాలా అన్నమాట. అనుగ్రహాలచే నింపబడిన ఓ తల్లి నీవు ధన్యురాలవు అని గాబ్రియేలు దూతే ఆ మరియ తల్లిని సన్మానించినది, మరియ తల్లిని గౌరవించినది. ఇక నీవు నేను అల్పమానవులము ఎంత తల్లిని గౌరవించటములో తప్పెక్కడైనా దొర్లుతుందా? మనమే స్వల్ప మానవులము, అల్పమానవులమైన మనమే ఒక్కొక్కసారి మన అమ్మా నాన్న పాదాల మీద పడి ఆశీర్వాదాలు తీసుకుంటాం, వారి పాదాలను మ్రొక్కుతూ ఉంటాం, వారి పాదాలను తాకుతూ ఉంటాం. మరి దాని అర్థము ఏమిటి? దాన్ని ఏమంటారు? అది విగ్రహారాధన? తల్లిని గౌరవించటంలో తప్పెక్కడైనా ఉన్నదా? కావున ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా.
ఇదిగో గాబ్రియేలు దూత పలికిన మాట, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, నీవు దేవుని కృపల చేత దేవుని అనుగ్రహముల చేత పరిపూర్ణముగా నింపబడిన దానవు కావున నీవు ధన్యురాలవమ్మా అన్న మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. గాబ్రియేలు దూతే మరియ తల్లిని గౌరవించినప్పుడు నీవు నేను ఎంత మరియ తల్లిని గౌరవించటములో గమనించండి. ఆది కాండములో అబ్రహాము యొక్క సతీమణిని దేవుడు 2 సార్లు రక్షించాడు. ఆమె రక్షణార్థమై మిగతా రాజులను వారి భార్యలను గొడ్రాళ్లుగా చేశాడు, మహారోగముల పాలు చేశాడని ఆది కాండం 18వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. అల్పమానవులైనటువంటి అబ్రహాము అతని భార్యని రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు తన కుమారుడికి జన్మనిచ్చిన తల్లిని, తన కుమారుడైన క్రీస్తు ప్రభు తన తల్లిని వదిలివేస్తాడా? అంటే మానవులందరినీ దేవుడు రక్షిస్తాడు, కానీ మరియ తల్లిని రక్షించడా? ఏమిటి అందులో ఉన్నటువంటి తప్పు? అందులో గౌరవించడంలో తప్పు ఎక్కడ ఉన్నది? కావున ఒక్కసారి నీవు నేను ఆత్మీయంగా ఆలోచించుకుందాం. ప్రియ సహోదరుడా, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఒక్కసారి గమనిస్తే, అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. కారణం మరియ తల్లి గర్భము దాల్చినది ఆత్మ దేవుని చేత కావునని ఆమె ధన్యురాలు అన్న మాటను మనము విడవకూడదు. మరియ తల్లి ధన్యురాలు. కారణం ఆత్మ దేవుని చేత, మరియ తల్లి దేవుని శక్తి చేత, దేవుని ప్రభావము చేత, దేవుని పవిత్రాత్మ చేత తల్లిగా అభిషేకించబడదే కానీ అది మానవ సంకల్పితము కాదు. కావునని మరియ తల్లి ధన్యురాలు అన్నది మనము ప్రతి ఒక్కరము ఒప్పుకోవలసిన మాట. ప్రియ సహోదరి సహోదరులారా, కావునని అందుకే మనం ఒక్కసారి గమనిస్తే అది లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఎలిజబెతమ్మ ఏమంటూ ఉన్నది? ఎలుగెత్తి అంటూ ఉన్నది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడను. ఇక్కడ భూప్రపంచంలో ఉన్న స్త్రీలందరికంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడిన దానవు తల్లి. నీ గర్భము ఆశీర్వదించబడినది దేవుని చేత. నీ గర్భంలో ఉన్న బిడ్డ మామూలు బిడ్డ కాదు, దేవుని కుమారుడు. కావునని నీవు ధన్యురాలవు అని పలికింది. కావుననే కథోలికులు అందుకే మరియ తల్లికి సముచిత గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని మనము ఆరాధిస్తూ ఉన్నాం, మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. కారణం ఆమె దేవునికి జన్మనిచ్చినది. పుత్రుడైన సర్వేశ్వరునికి, పితయైన సర్వేశ్వరునిలో పితా పుత్ర పవిత్రాత్మ త్రిత్వములో ఉన్నటువంటి 2వ వ్యక్తి అయిన క్రీస్తు ప్రభువుని తన ఉదరమున నవమాసములు మోసిన తల్లి కావునని క్రైస్తవులు, ముఖ్యముగా కథోలికులు, మిగతా కొన్ని సంఘాల వారందరము కూడా మనము మరియ తల్లిని గౌరవిస్తున్నాం. ఆ తల్లిని ధన్యురాలు కావునని గౌరవిస్తున్నాం. వివిధ నామాలతో గౌరవిస్తున్నాం. కారణం ఆవిడ. మనము గమనిస్తే మనం ఒక్కసారి 1 రాజుల గ్రంథములో 2వ అధ్యాయం 19వ వచనములో సొలొమోను రాజు తల్లి బెర్షెబా ఆయన దర్శించటానికి వచ్చినప్పుడు సొలొమోను సింహాసనము దిగి తన తల్లికి తల వంచి నమస్కరించాడు. రాజు, సింహాసనం మీద ఉండే రాజు తన తల్లి వచ్చినప్పుడు సింహాసనం దిగి రావాల్సిన అవసరం ఏమున్నది? కానీ తాను దిగి వచ్చి తల్లికి నమస్కరించారు. అది సంస్కారము. మనము చేస్తున్నది అదే. తల్లిని మనము నమస్కరించి గౌరవిస్తూ ఉన్నాం. ఎందుకు? ఆవిడ దేవునికి తల్లి కాబట్టి, యేసు ప్రభువుని ఈ లోకానికి తీసుకుని వచ్చిన మధ్యవర్తి కాబట్టి ఆమెను గౌరవిస్తూ ఉన్నాం. ఆమె మధ్యస్థ ప్రార్థన మనందరి కోసం ప్రార్థన చేయమని
అడుగుతూ ఉన్నాం. మనం కూడా పెద్దలను అడుగుతాం, మా కోసం ప్రార్థించండి అని. మనము చాలామంది మీ క్రైస్తవులం గురువుల దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారండి మా కోసం, మా కుటుంబము కోసం ప్రార్థించండి అని అడిగితే తప్పు లేదు. కానీ మరియ తల్లిని మా కోసం ప్రార్థించమ్మా అని అడగటంలో తప్పెక్కడ ఉన్నది? పాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థిస్తే జరుగుతాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతాయి. కానీ దేవునికి జన్మనిచ్చిన తల్లి, దేవునిని మోసిన తల్లిని అడగటములో, అమ్మా మా కోసం నీ కుమారుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చెయ్యమ్మా, ఎందుకు నీవు నీ కుమారుని కుడి ప్రాస్వాన ఉన్న తల్లివి కావున, నీ కుమారుని కుడి ప్రక్కన ఉన్నావు కావున, నీ కుమారుడిని దిగో నిన్ను తన రాణిగా, తన రాజ్ఞిగా చేసుకున్నాడు కావునని ఆమె అమ్మ నిన్ను గౌరవిస్తూ ఉన్నా, నిన్ను పొగడుతూ ఉన్నా, నిన్ను మానవులందరిలో, స్త్రీలందరిలో, ఈ లోకంలో ఉన్న అందరి జనులందరిలో నీవు గౌరవించబడటానికి కారణం నీవు ఈ బిడ్డను, క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి మా అందరి కోసం తీసుకుని వచ్చావు, మా పాపాలను మోసి గొర్రె పిల్లను ఈ లోకానికి తీసుకుని వచ్చావు కావుననే నీవు ధన్యురాలవు అన్న మాటను మేము వాడుతున్నాము తల్లి అన్నది మనము గుర్తుంచుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమే ప్రోత్సహిస్తూ ఉన్నది మరియ తల్లిని గౌరవించమని. మరియ తల్లి ఎడల భక్తి భావములు, మరియ తల్లి ఎడల గౌరవ భావములు ఉంచమని బైబిల్ గ్రంథంలోనే మనము చూస్తూ ఉన్నాం. కావునని నీవు నేను ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అమ్మను గౌరవించటములో తప్పు లేదు కదా, అమ్మను గౌరవించటములో తప్పు లేదు కదా. మానవులమైన మనమే ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా మనము గౌరవిస్తాం. ఈ లోకంలో ఉన్న ప్రతి స్త్రీమూర్తి కూడా తల్లిగానే మనము గౌరవిస్తాం. మరి అలాంటిది ప్రభువునే మోసిన తల్లి, ప్రభువునే తన గర్భమున, తన ఉదరమున ఉంచుకున్న తల్లిని ఇంకెంత గొప్పగా గౌరవించటములో తప్పు ఎక్కడైనా ఉన్నదా? ప్రియ బిడ్డ, ఒక్కసారి నీ ఆత్మీయతతో ఆలోచించు, నీ మనసున ఒక్కసారి ఆలోచించు. ఎందుకు నా నోటితో ఒక్కొక్కసారి తెలిసి తెలియని అజ్ఞానముతో ఆ తల్లిని అగౌరవమైన మాటలతో మాట్లాడుతున్నాం? మనకు చుట్టుప్రక్కల ఉన్నవారు, మన తోటి సహోదరులు అందరినీ గౌరవించాలి. మరి తల్లిని ఎందుకు గౌరవించలేకపోతూ ఉన్నారు? నీవు నేను కూడా ఆత్మీయంగా పరిశీలించుకుందాం. దేవుని దగ్గర ఉన్నాం. ఒకసారి గమనిస్తే మనము బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు పెద్దలను గౌరవించిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఈ లోక సువార్త అంతా కూడా దైవ ప్రేరణతో వ్రాయబడినప్పుడు మార్కు సువార్తలు, మత్తాయి సువార్త ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో వ్రాయబడ్డప్పుడు మరి ఆ మాటలు దేవునివే కదా. గమనించండి, ఒక్కసారి గమనిస్తే మత్తాయి సువార్త 2వ అధ్యాయములో 11, 12, 13 వచనములలో 3 జ్ఞానులు ఆ బిడ్డ ఉన్న ఇంటిలోనికి వచ్చారు అన్న మాటను చూస్తూ ఉన్నాం. వారు ఏమి చేశారు? ఆ తల్లి ఒడిలో ఉన్న బిడ్డను ఆరాధించారు. మరియ తల్లిని ఆరాధించాల, ఆమె ఒడిలో ఉన్న, ఆమె దగ్గర ఉన్న ప్రభువుని ఆరాధించారు. మనము చేస్తున్నది అదే. ఆమెను ఆరాధించటం లేదు, ఆమెతో ఉన్నటువంటి, ఆమె మూసినటువంటి, ఆమె కన్నటువంటి యేసు ప్రభువుని ఆరాధిస్తూ ఆయనను మనకు తీసుకుని వచ్చినది కావుననే ఆ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. కొంతమంది అంటారు, మరియ తల్లికి బిడ్డలు ఉన్నారు, యేసు ప్రభువు కాకుండా మిగతా వారు ఉన్నారు అంటూ ఉన్నారు. అజ్ఞానముతో, అవివేకముతో అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరియ తల్లికి బిడ్డలు ఉన్నట్లయితే, మరియ తల్లికి ఇంకా బిడ్డలు ఉన్నట్లయితే, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఎందుకు మరియ తల్లిని యోహాను ఇంటికి పంపించారు? ఎందుకు మరియ తల్లిని యోహానుకి అప్పగించారు? ఎందుకు మరియ తల్లితో యోహానుతో ఇదిగో నీ తల్లి అని యోహానుతో ఎందుకు అన్నారు? ఈ లోకంలో అనేకమైనటువంటి తల్లులను పండించుకొని బిడ్డలు చాలామంది ఉన్నారు, కానీ ఆ రోజుల్లో తక్కువగా ఉంటారు కదా. మరి మరియ తల్లికి బిడ్డలే ఉంటే యోహాను ఎందుకు, శిష్యుడు ఎందుకు బిడ్డ అయ్యాడు? మనందరం ఎందుకు ఆ తల్లికి బిడ్డలమవుతూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచించుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. కావున నీవు నేను ఒక్కసారి గమనించినప్పుడు, ఒక్కసారి దేవుని దగ్గర ఉన్నప్పుడు మరియ తల్లి ధన్యురాలు అని కంఠాపదంగా కథోలిక సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి అంటే కారణం ఆ తల్లి దేవునిని మోసినందువలన మాత్రమే, దేవునిని కన్నందుకు మాత్రమే. కావున నీవు నేను
నీవు నేను ఆ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం దానికోసమే. కావున మరి నీవు నేను మరియ తల్లిని మనందరికి తల్లిగా యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు యోహాను ద్వారా ఇచ్చారు. ఇదే మరియ తల్లి చెల్లాచెదురైపోయినటువంటి బిడ్డలందరినీ ఒక చోటకు చేర్చింది. అపోస్తల కార్యాలలో 1వ అధ్యాయములు 2 మనము గమనిస్తే 1వ అధ్యాయం 2వ అధ్యాయాలలో చెల్లాచెదురైన శిష్యులను అందరినీ కూడా ఒక చోట చేర్చి పై గదిలో ఉంచి వారందరూ ఎడతెగక ఆత్మదేవుని కోసం ప్రార్థించారు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. కావున మరియ తల్లి తూలిక సంఘాన్ని, చెదిరిన సంఘాన్ని ఒకచోట చేర్చి నిర్మించి తన కుమారుడితో నడిచినది. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి మనందరి కోసం ప్రార్థించే తల్లి. కావునని మనం ఇందాక చదివాం లూకాసు వార్త 11వ అధ్యాయం 27-28 వచనములలో, నిన్ను కన్న గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ఎంత ధన్యమైనవి అనగా ఆవిడ ఎంత ధన్యమైనదని క్రీస్తు ప్రభు బతికున్న రోజులలోనే ప్రభు ముందే తల్లిని వారు గౌరవించారు, గౌరవమైన మాటలు పలికారు. మరి అలాంటిది ఈ లోకములో ఇంత కాలము ప్రభువు తల్లిని వదిలివేస్తాడా? గమాలియేలు అనే ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, ఇది దైవ కార్యమైనచో దానికి వ్యతిరేకమైన యుద్ధము చేయడం దేవునికి వ్యతిరేకమైన యుద్ధము. మరియ తల్లిని గౌరవించకపోవటం ఇది దైవ కార్యము. ఇది దేవుని కార్యము కాకపోతే ఇంతకాలం ఇన్ని క్షేత్రాలు, ఇన్ని పుణ్యక్షేత్రాలు, ఇంత గొప్పగా మరియ తల్లిని గౌరవిస్తున్నామంటే అది దేవునికి ఇష్టమైన కార్యము. కాబట్టి ఇది దేవునికి ఇష్టమైన కార్యము కాకపోతే ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఇది సమస్యపోయి ఉండాలి. కానీ ఇది దైవ ప్రయత్నము, ఇది దైవ కార్యము, అమ్మను గౌరవించటం. కావున మరి నీవు నేను అమ్మను గౌరవిద్దాం, అమ్మను గౌరవిద్దాం. మరియ తల్లిని గౌరవిస్తున్నామంటే దేవునిని ఆరాధిస్తున్నాం, భగవంతుని ఆరాధిస్తున్నాం. అమ్మ మాదిరిగా మనము భగవంతుని ఆరాధిస్తున్నాం. తల్లి అన్నీయూ తన మనసులో పదిలపరుచుకొని మరణము చేస్తూ ఉన్న మాటలను మనం లూకాసు వార్తలో చదువుతూ ఉన్నాం. యేసు ప్రభువే ఆయన యెరూషలేము నుండి తిరిగి వచ్చి వారికి విధేయుడై జీవించాడు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. వీటిని బట్టి మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? తల్లి తనయులను దీవించమని ప్రార్థిద్దాం. మరియ తల్లిని గౌరవించే బిడ్డ ఆశీర్వదించబడతాడు, దేవుని కృపలతో నింపబడతాడు. కావున దేవుడు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో మనను మన కుటుంబాలను దీవించాలని ప్రార్థించుకుందాం. ఆమేన్.